ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి డాక్టర్ శ్రీ ఆదిత్య పరాస్వామి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈడ ఓన్లీ విఐపీ మాత్రం ఉన్నారన్న, సైడ్ ఇవ్వాలన్న, వెళ్ళిపోవాలన్న. తర్వాత అన్న సైడ్ ఇవ్వాలన్న, అన్న సైడ్ అన్న, సైడ్ జరిగండి అన్న ప్రతి ఒక్కరు అన్న. బార్గెట్ ఒక నిమిషం అన్న. పోలీస్ డిపార్ట్మెంట్ కి విజ్ఞప్తి, దయచేసి కారిడార్లు అందరూ పబ్లికులు అందరూ బోలో భారత్ మాతా కీ. రెండు చేతులు ఉన్నాడు పైన ఎత్తి చెప్పాలి. రెండు చేతులు లేపండి, రెండు చేతులు. బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేదిక మీద ఉన్నటువంటి అందరూ కొద్దిగా కిందికి జరగండి. వేదిక మీద ఉన్నటువంటి ఆహ్వానితులు తప్ప మిగతా వాళ్ళందరూ దయచేసి కిందికి దిగండి. అందరూ కిందికి దిగండి. వేదిక మీద ఆహ్వానితులుగా ఉన్నాను. టెలిగ్రామ్ మెసేజ్ టైప్ సి కేబుల్ పెట్టే కండిషన్ లేదు అన్న. ఐడి కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కిందకి సైడ్ ఉండాలన్నా. అన్న సైడ్ జరగండి అన్న, సైడ్ జరగండి అన్న. అన్న మీరు అందరు సౌండ్ కట్టబడి వెళ్ళిపోండి అన్న. కొంచెం బార్గెట్ దుంకొస్తే ఏం లాభం అన్న. అందరు బయటికి వెళ్ళిపోవాలన్నా. ఇది విఐపి కోసం అన్న. స్పిరిచువల్ పర్సన్ గా నేను బాగా రీసెర్చ్ చేశాను. ఏమిటో తెలుసా, మనకి 33 కోట్ల దేవతలు ఉన్నారు. లెక్కగట్టలేనంత మంది గురువులు, ఋషులు, యోగులు, సిద్ధ పురుషులు ఉన్నారు. 100 జన్మలెత్తినా రోజుకొకరిని పూజించుకున్నా మనకి ఇంకా మిగిలిపోతారు. అంతమంది దేవతలు మనకు ఉన్నారు. అంతమంది దేవతలు మనకు ఉండగా కూడా మనకు సంబంధం లేనటువంటి దేవతలను మన ఇంటి దేవుళ్ళుగా మనం చేసుకున్నాము. ఇంతకుముందు నేను చెప్పాను, ఊర్లు పేర్లు పెట్టుకున్నాం, గేరికి పేర్లు పెట్టుకున్నాం, సందుకు పేర్లు పెట్టుకున్నాం, గొంతుకు పేర్లు పెట్టుకున్నాం, మనుషులకు పేర్లు పెట్టుకున్నాం. వీటితో పాటు మనకు ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కందుర్లు చేస్తున్నాం, ఉరుసులు చేస్తున్నాం. అది మన అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దయచేసి చెప్తున్నాను, ఇప్పుడు ప్రతిజ్ఞ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకొక విషయాన్ని ప్రతిజ్ఞలో భాగంగా పెట్టుకోండి. ఏ ఒక్కరు కూడా పీర్ల పండుగ దగ్గరికి వెళ్ళొద్దు, ఏ ఒక్కరు కూడా దర్గాల దగ్గరికి వెళ్ళొద్దు, ఏ ఒక్కరు కూడా చర్చిల దగ్గర కానీ మసీదుల దగ్గర కానీ దర్గాల దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్ళకుండా మీరందరూ కూడా ఉండాలి. ఒకవేళ పాతకాలంలో మీ పెద్దలు ఎవరన్నా చేన్ల దగ్గర చిన్న చిన్న దర్గాలు కట్టినట్లు ఉంటే, మీకు తెలియకుండా ఎవరైనా ఏమైనా చేస్తున్నట్లు ఉంటే ప్రతిఘటించండి, ఎదిరించండి, వాటిని తీసివేయండి. మాకు దీనికి ఏమాత్రం సంబంధం లేదని మీరందరూ ప్రశ్నించాలి. అందరూ ఈ మాటను ఒక ప్రతిజ్ఞగా స్వీకరిస్తారని కోరుకుంటూ, జై హింద్, జై భారత్. అదేవిధంగా ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి తోడ్పాటు పడినటువంటి జిల్లా పోలీస్ వ్యవస్థకి, పోలీసు అధికారులకి, కానిస్టేబుల్లకి, ఎస్ఐలకి, సిఐలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్